వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలలో విద్యార్థులకు ఏప్రిల్ 28వ తేదీ నుండి వేసవి శిబిరాలు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాలలో పిల్లలకు వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనము, హస్తకళలు, యోగా, ధ్యానం, క్యారమ్స్, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, ఆరోగ్య, పరిశుభ్రత అవగాహన మరియు శిక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగపర్చుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా విద్యా సంస్థలు సెలవులు కాబట్టి పిల్లలు సెల్ ఫోన్లకి బానిసలు కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఏదైతే పిల్లల ప్రతిభ, సృజనాత్మకత మరియు శారీరక మానసిక వికాసానికి ఉపయోగపడే వేసవి శిబిరాలను ఏప్రిల్ 28వ తారీఖున రాష్ట్రమంతా కూడా ప్రారంభించబడుతున్నాయి. ఈ అవకాశాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో, ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి పిల్లలు బయటికి వెళ్ళేసి ఎండలో బాధపడే కన్నా కూడా గ్రంథాలయాలకి తల్లిదండ్రులు మీకు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి పంపించినట్లయితే ఈ గ్రంథాలయాల్లో అనేక కార్యక్రమాలను మేము ప్రతిభ కలిగిన వారి చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనము, హస్తకళలు, యోగా మరియు ధ్యానం, చెస్సు, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ మీద అవగాహన, ఆరోగ్య అండ్ పరిశుభ్రత మీద శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్టూన్లు, అదేవిధంగా అనేకమైనటువంటి పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి వారికి కావలసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను అన్నిటిని కూడా గ్రంథాలయాల్లో మా సిబ్బంది ద్వారా పిల్లలకి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో చూశారు కదా, ఎండ తీవ్రత ఉన్నది. పిల్లలు బయటికి వెళ్ళారంటే ఎండలో వెళ్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఈ గ్రంథాలయానికి పంపిస్తే పుస్తకాలను చదవాలి, సెల్ ఫోన్లకి బానిసగా కాకుండా ఉండే విధంగా మా సిబ్బంది వారికి సూచనలు ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి వ్యాసరచన పోటీలు కానీ దాంట్లో పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలోని విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు మా రేపటి నుంచి ప్రారంభిస్తారు. వాళ్ళ పేర్లు ఆడ నమోదు చేసుకున్నా పర్లేదు, నమోదు చేసుకున్నా కూడా డైరెక్ట్గా తల్లిదండ్రులు తీసుకుపోయినట్టయితే ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న వారికి విద్యాశాఖ స్కూళ్ళలో కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఆ సమాచారం ద్వారా పిల్లలందరూ కూడా ఆ గ్రంథాలయాల్లో రావాలని కోరుతున్నాను. ఇది బలవంత కార్యక్రమం కాదు. వాళ్ళ ప్రతిభను, అదేవిధంగా సెల్ ఫోన్లు బానిసలు కాకుండా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి పిల్లల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.